నమస్కారం. పాడి పంటలు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు అభివృద్ధి రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా సోమల మండలం మేటుమంద గ్రామానికి చెందిన శ్రీ ఎడ్లపల్లి ముత్యాల నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్‌కి రావటం జరిగింది. వీరు గత 38 సంవత్సరాలుగా టమాటా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు టమాటా పంటలు వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. టమాటా మీరు ఏ రకం సాగు చేశారండి? అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? టమోటా సాహో వెరైటీ సాగు చేస్తున్నాం మేడం. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల సాగు విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం మేడం. సాధారణంగా టమాటా పంటకాలం ఎంత ఉంటుందండి? వేసవ కాలంలో అయితే 60-65 డేస్లో కటింగ్ పడుతుంది మేడం. కటింగ్ పడిన తర్వాత మనం మెయింటెనెన్స్ విధానాన్ని బట్టి 3 months వరకు కూడా కటింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే వర్షాకాలం అయితే 75-80 డేస్ పడుతుంది మేడం. తర్వాత మన మెయింటెనెన్స్ని బట్టి 2 months 3 months కూడా పంటకాలం ఉంటుంది మేడం. ఎకరాకి టమాటా నార అనేది ఎంత పడుతుందండి? 7,000 నుంచి 8,000 మొక్కలు ప్లాంటేషన్ చేస్తాం మేడం. టమాటా నారుని నాటుకోవటానికి ముందుగా మీరు నేలని విధంగా తయారు చేసుకుంటున్నారు, ఎలాంటి బలం మందులు ఇస్తున్నారు దుక్కిలో అన్నది ఒకసారి చెప్పండి. నేలను తడి నేల చేసి దుక్కి బాగా చేసిన తర్వాత ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు, కోడి ఎరువు మిక్స్ చేసి ఎకరాకు 6 నుంచి 8 లోడ్లు ఎరువు చల్లి రోటవేటర్ వేసి బోదెలు తోలుకుంటాం మేడం. బోదెలు తోలుకున్న తర్వాత ల్యాడర్ పరిచి మల్చింగ్ పేపర్ వేసుకొని డిప్పర్ దగ్గర హోల్ పెట్టుకొని నాటుకుంటాం మేడం. మేము పంటకు 3 months ముందే పశువుల ఎరువులో కోడి ఎరువు మిక్స్ చేసి వాడుకోవడం వల్ల చెట్టు డెవలప్మెంట్, గ్రోత్, సైడ్ బ్రాంచెస్, ఈల్డింగ్ బాగా వస్తుంది. మేము గ్రహించిన విషయం అది. అందువల్ల మేము కంటిన్యూగా పంట పెట్టినప్పుడంతా కోడి ఎరువు పశువుల ఎరువులో మిక్స్ చేసుకొని పొలం మీద చల్లుకొని బెడ్ తోలుకుంటున్నాం మేడం. టమాటాని అసలు మీరు ఎప్పుడు సాగు చేస్తారు? అది ఏ సమయంలో సాగు చేయటం వల్ల రైతుకు కొంచెం మంచి దిగుబడులు వస్తాయి ఒకసారి చెప్పండి. మేము ఇయర్లో 2 పంటలు పెడతాం మేడం. టమోటా 2 పంటలు పెడతాము. ఒకటి వచ్చి మార్చ్ లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఒక పంట పెడతాము. తర్వాత వచ్చి ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఒక పంట పెడతాం మేడం. మేము మార్చి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ప్లాంటేషన్ చేయడం వల్ల మా కాయలు మార్కెట్కి వచ్చే సమయానికి జూన్ 10-15 తేదీల్లో మార్కెట్కి వస్తాయి. ఆ డేట్లకు వచ్చినప్పటికీ ఇండియా మొత్తం ఎక్కడ టమాటా పంట పండేదానికి అవకాశం ఉండదు. ఒక ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, కర్ణాటకలో కొన్ని జిల్లాలు మాత్రమే పంట వస్తుంది. కాబట్టి ఆ టైంలో మార్కెట్కి వచ్చినప్పుడు ఇండియా లెవెల్ మొత్తానికి మనం కాయ డిమాండ్ ఉంటుంది. కాబట్టి మినిమం రేట్లైనా దక్కేదానికి అవకాశం ఉంటుందని మేము గ్రహించడం జరిగింది మేడం. టమాటా పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి, దుక్కి తయారు చేసే విధానము, అదేవిధంగా నాటుకునే విధానం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.